గర్భిణీ స్త్రీలనే కాదు, ప్రెగ్నెన్సీ కోసం మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కూడా చాలాసార్లు అడుగుతూ ఉంటారు. మేము వెయిట్ రిడక్షన్‌కి హోమియో మెడిసిన్స్ వాడుతున్నాము, లేదా థైరాయిడ్ సమస్యకి హోమియో గాని, ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ కానీ వాడుతున్నాము. సో, ఈ మెడిసిన్స్ మేమిప్పుడు వాడొచ్చా? మీరు ప్రెగ్నెన్సీకి సంబంధించిన టాబ్లెట్స్ మీరిస్తున్నారు. లేదా మేమిప్పుడు ప్రెగ్నెంట్ కదా! ఇవి వాడొచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు గానీ, లేకపోతే ప్రెగ్నెన్సీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కానీ, హోమియోపతి మెడిసిన్స్ కానీ, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ వాడడం ఎంతవరకు కరెక్ట్ అనే దాని గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో, హోమియోపతిక్ మెడిసిన్స్ అండ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చాలా ప్రాబ్లమ్స్‌కి బాగా పనిచేస్తాయి. యాజ్ అన్ అలోపతిక్ డాక్టర్ ఐడియలీ నేను హోమియోపతి మెడిసిన్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్‌ని ప్రమోట్ చేయాలా వద్దా అనే దానికొస్తే చాలా న్యాచురల్ రెమెడీస్ ద్వారా ఈ హోమియో అండ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేవి బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్‌ని బూస్ట్ చేస్తూ ఉంటది. అండ్ వితౌట్ ఎనీ డ్రగ్స్ చాలాసార్లు కొన్ని ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ వస్తూ ఉంటాయి. బట్ సరైన ఆయుర్వేదిక్ ఆర్ హోమియోపతిక్ డాక్టర్ని సంప్రదించి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, వాళ్ళు ఇచ్చే డ్రగ్స్లో బేసిక్ కంటెంట్ ఏంటి అని, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది ప్రిస్క్రైబ్ చేసే డాక్టర్ కన్నా ఎవరికి ఎక్కువ తెలియదండి. సో, యాజ్ అన్ అలోపతిక్ డాక్టర్ నేను అవి పూర్తిగా మానేయాలి అని అయితే సజెస్ట్ చేయను. బట్ వాళ్ళని సంప్రదించి అది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చాక కానీ వాడడం ఎంతవరకు సేఫ్ అనేది తెలుసుకోవడం మంచిది. సో, వాళ్ళు కరెక్ట్గా ఇచ్చిన డోస్ ప్రిస్క్రైబ్ చేసిన డోస్ వాడాలి. అండ్ ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది కూడా వాళ్ళతోనే కన్సల్ట్ అయ్యి తెలుసుకొని అది వాడితే మంచిది. సో, అలోపతిక్ మెడిసిన్స్‌కి వీటికి ఏమన్నా ఇంటరాక్షన్ ఉంటుందా? దానివల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందా అంటే, అగైన్ వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్‌లో బేసిక్ కంటెంట్ ఏంటి అనేది తెలియకుండా దీనిపైన కమెంట్ చేయడానికి ఉండదు. మనం అలోపతిక్ మెడిసిన్స్ వాడినప్పుడు మేము ప్రిస్క్రైబ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న కంటెంట్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటుంది. సో, దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది కూడా మేము ముందుగానే పేషెంట్‌కి ఇన్ఫార్మ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాక్సిమం హోమియో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేవి మెయిన్ డ్రగ్స్ కాకుండా కూడా ఇమ్యూనిటీనే బూస్ట్ చేసే మెడికేషన్సే ఎక్కువ ఉంటాయి. చాలా మటుకు సేఫ్ ఉంటాయి. బట్ ఏదైనా కూడా వాళ్ళని సంప్రదించి కరెక్ట్గా డోస్ అండ్ కరెక్ట్గా షెడ్యూల్ అనేది తెలుసుకొని వాడితే మంచిది. బట్ లైఫ్ స్టైల్ డిజీజెస్ కానీ, కొన్ని క్రానిక్ డిజీజెస్లో కానీ ఇవి కొంచెం బాగానే పనిచేస్తాయి. బట్ ఏదన్నా మేజర్ ప్రాబ్లం వచ్చినప్పుడు, బాగా ఫీవర్ ఉంది, లేకపోతే ఏమన్నా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రం అలోపతిక్ ట్రీట్మెంట్ ఇస్ మచ్ బెటర్ అండి. అది అలోపతిక్ ట్రీట్మెంట్ మెయిన్లీ దాని మీద చాలా రీసెర్చ్ అనేది జరుగుంటుంది. అండ్ అది మనకి చాలా ఎక్కువ మంచి డిఫరెన్స్ అనేది డెఫినెట్లీ కనిపిస్తుంది. సో, ఏదైనా మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేజర్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డెఫినెట్లీ అలోపతిక్ మెడికేషన్స్ ఆర్ మచ్ బెటర్. కొన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్స్, క్రానిక్ డిసీజెస్లో ఆయుర్వేదిక్, హోమియోపతిక్ మెడిసిన్స్ కూడా వాడచ్చు. బట్ ఖచ్చితంగా దానికి సంబంధించిన డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన విధానంగా మీరు ఎటువంటి మెడిసిన్స్ వాడుతున్నారు, లేదా ప్రెగ్నెన్సీ ఉండి ప్రెగ్నెన్సీలో కూడా ఇది వాడచ్చా లేదా అనేది క్లియర్ కట్గా తెలుసుకొని వాడటం అనేది మంచిది. థ్యాంక్ యూ.